రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన మట్టి మనిషి ఆకాశం అనే కావ్యంలో నాకు నచ్చిన కొన్ని పంక్తులు మీకోసం. అవని సమస్తాన్ని అంగరంలోకి రప్పించిన మనిషి, అంబరం ఔన్నత్యాన్ని అరచేతిలో దర్శించిన మనిషి, ఒక్కొక్కప్పుడు నత్తగుల్లలా ముడుచుకుపోతాడు, గిరిశృంగం లాంటి హృదయాన్ని హ్రస్వీకరించుకుని మరుగుజ్జులా అయిపోతాడు. పొద్దు పొడుపును చూడగానే తూర్పు దిక్కు పట్టనంత పరవశించిపోయే తాను, కిటికీలో నుంచి నెలవంక పలకరించగానే రెండు కళ్ళు ఆ తునకకే అంకితం చేసే తాను, కొండ కొసు నుంచి దూకే జలధారలో గుండెలోని శృతిని సరిచూసుకునే తాను, తోటి మనిషి అలికిడి వింటేనే తుల్లిపడతాడెందుకని? కెరటాలు పరస్పరం లీనమైతేనే కదా సముద్రం ఏర్పడేది, జన బాహుల్యం ఏకమైతేనే కదా సమాజం నిలబడేది. పక్క పక్కన ఉన్న చెట్ల కొమ్మలు పలకరించుకుంటాయి, నీడలు అన్యోన్యంగా కౌగులించుకుంటాయి, తమ ఉనికి ఉన్నంతసేపు తాదాత్మ్యాన్ని సంపూర్ణంగా పంచుకుంటాయి. ఎక్కడెక్కడి మట్టిలోంచి కొట్టుకొచ్చిన నీళ్ళు ఏటిపాయలో ఎంత బాగా ఒదిగి పారుతాయి. అవి డప్పు కొట్టుకుంటాయా తాము పుట్టిన మట్టి మాత్రమే గొప్పదని? సాయం సంధ్యా వేదిక పైన ఎదురుపడే ముసలి ఎండ పసి వెన్నెల కసురుకుంటాయా? కాసేపు ఒకదాని మీద ఒకటి వరిగిపోయి కబుర్లు చెప్పుకుంటాయి. జడ సృష్టి రంగరించుకున్న సమదృష్టిని చైతన్యమూర్తి మానవుడు కోల్పోయాడా? సహమానవ స్పర్శంటేనే తనలో అసహనం బుసకొడుతున్నదా? కొండల మధ్య ఉండే అఖాతాలను మనుషుల మధ్య కోరుకుంటున్నాడా? ఒక కొమ్మ ఏపుగా ఎదుగుతూ ఉంటే మరో కొమ్మ విరిగిపోతున్నట్ట? అన్ని కొమ్మలకు ఆధారం స్కంధమనే మౌలిక సత్యాన్ని మరిస్తే ఎలా? మనసును అద్దంలో చూపడానికే కదా మాట పుట్టింది. మాటతో చల్లార్చే వైషమ్యాలను మాత్సర్యంతో రగులు కొలుపుతాడేమిటి? గాయపడ్డ పూలతీగకు గాలి అలికడే చల్లని ఓదార్పు.